ఓకే. ప్రీవియస్ వీడియోలో మనము వెర్షనింగ్ కాన్సెప్ట్ అండ్ లాకింగ్ కాన్సెప్ట్ చెప్పాను కదా. ఓకే. ఓకే, ఐ షో యూ వన్స్ అగైన్, డోంట్ వరీ. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, చెక్ ఇన్ అండ్ చెక్అవుట్. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఓకే, ఐల్ గివ్ అనదర్ కలర్. ఓకే, చెక్ ఇన్ చెక్అవుట్ అనేది ఎలా పనిచేస్తుందో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏది మంది ఏదో ఎక్కడ ఉంది కదా. ఓకే, సో చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్. సో ఫస్ట్ మనం అప్లికేషన్లోకి వెళ్ళాక మన ప్రీవియస్ వీడియో కోసం చెప్తున్నాను, నేను డెఫినిషన్ రూల్ సెట్ లాకింగ్ ఎలా చేయాలి అనేది చూపించాను కదా నేను. ఇట్స్ టేకింగ్ టైమ్ టు లోడ్. ఓకే, ఇట్స్ ఫైన్. ఐల్ ఓపెన్ వన్ మోర్ బ్రౌజర్ నౌ. ఎడ్జ్ బ్రౌజర్ ఐల్ ఓపెన్ for better understanding. Don't restore my pages. Okay. రూల్ ఓపెన్ చేసి చాలా టైం తీసుకుంది. లాక్ అండ్ సేవ్ చేసి చేసాం, అంతే కదా. లాక్ అండ్ సేవ్ చేశాక మనము కొత్త వెర్షన్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసుకున్నాం. ఓకే, సో ఈ వీడియోలో మనం చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వర్షన్ 1 లాక్ చేసి లాక్ అండ్ సేవ్ చేశాక వెర్షన్ 2 క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే చెక్ ఇన్ చెక్అవుట్ చూద్దాం. ఓకే, ఐ విల్ షో యూ. వెయిట్. మీ ఇంకా క్లారిటీ రావాలంటే మీకు క్లియర్గా చెప్తా చూడండి. మనకి ఏ వర్షన్ క్రియేట్ అయిందో ఇక్కడ చూసుకోవచ్చు కదా. సో ప్రాసెస్ సంథింగ్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. డేటా మోడల్లో సెక్షన్ ఓపెన్ చేద్దాం. సెక్షన్ అనేది యూజర్ ఇంటర్ఫేస్లో ఉంటుంది. ఓకే, ప్రాపర్టీ ఓపెన్ చేస్తే సో ఇది లాక్డ్ వర్షన్లో ఉంది. సో మనం ఇంకేదైనా చేంజెస్ చేసినప్పుడు సేవ్ యాజ్ క్లిక్ చేయడం ద్వారా అది నెక్స్ట్ వర్షన్లో సేవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వెర్షనింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి అసలు చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు. ఒక అప్లికేషన్ ఉంది కదా. ఇప్పుడు ఈ రూల్నే చేంజ్ చేయాలనుకుంటున్నాం, సమ్ చేంజెస్ చేయాలనుకుంటున్నాము. సో నేను ఒకటిని సేవ్ చేంజెస్ చేస్తున్నాను. ప్యారలల్గా ఇంకొక డెవలపర్ వచ్చి లాగిన్ అయి ఉన్నాడు, అదే సర్వర్లోకి లాగిన్ అయ్యి ఇదే రూల్ని చేంజ్ చేసేస్తున్నాడు వాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది, యాక్చువల్గా నా చేంజెస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అల్టిమేట్గా. సో ఇద్దరు ఒకే దానిపైన వర్క్ చేసినప్పుడు అల్టిమేట్గా సెకండ్ లాస్ట్లో ఎవడు సేవ్ చేస్తే ఆడిదే సేవ్ ఉండిపోద్ది. సో సింపుల్ అండి. ఇప్పుడు ఇద్దరం ఒకే పని చేస్తున్నాం అనుకోండి, ఒక పేపర్ మీద ఏదో రాయమని ఇచ్చాడు. సో సమ్ డాక్యుమెంటే ఉంది. ఈ డాక్యుమెంట్ నాకు యాక్సెస్ ఉంది, ఈ డాక్యుమెంట్కి నాకు యాక్సెస్ ఉంది. నేను ఒకరిని ఏదో టైప్ చేశాను. నెక్స్ట్ వచ్చి ప్యారలల్గా నా ఫ్రెండ్ గడికి కూడా ఈ డాక్యుమెంట్ యాక్సెస్ ఉంది, నేను సేవ్ చేశాను. ఆడొచ్చి నేను టైప్ చేసిన డిలీట్ చేసేయడమో లేకపోతే ఆడేదో ఎక్స్ట్రా టైప్ చేసి సేవ్ చేశాడు. సో అల్టిమేట్గా ఈ డాక్యుమెంట్ ఫైనల్గా నేను సెండ్ ఎవరికో మీకు సెండ్ చేశాను. మీరు అప్పుడు చూసేటప్పుడు ఏముంటుంది, నా ఫ్రెండ్ గడు ఏం చేస్తే అదే ఉంటుంది. నేను చేసిన వాడు డిలీట్ చేసేయచ్చు, వాడు ఏదైనా మొత్తానికి ఆడేది సేవ్ చేస్తే అదే ఉంటుంది, ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేయడానికే చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ ఇలా ఇద్దరు ఒకేసారి లాగిన్ అయ్యి ఒకే చేంజెస్ చేయకుండా ఉండడం కోసం చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ వచ్చింది. సో ప్యారల్గా ఎట్ ఏ టైం లాగిన్ అయినప్పుడు ఏం ఇష్యూ వస్తుందో చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్లో తెలుసుకుందాం. సో ఇద్దరు డెవలపర్స్ కాబట్టి ఫస్ట్ నాకు ఒక ఐడితోనే నేను లాగిన్ అవుతున్నాను. సో ఎనదర్ ఐడి క్రియేట్ చేయాలి. సో
నేను డెవైఎంపిఎల్తో లాగిన్ అయ్యాను కదా. సో నేను ఇంకొక ఐడి క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆపరేటర్ నార్మల్గా మీకు ఇంతకుముందు రికార్డ్స్లోకి వెళ్ళి చూపించాను కదా, ఇదో మెథడ్. ఇక్కడ కూడా ఒక మెథడ్ ఉంటుంది, ఇలా కూడా చేయొచ్చు. ఇది డెవైఎంపిఎల్ ఆర్పిఏఎస్.కామ్తో నేను లాగిన్ అయి ఉన్నాను. సో నేను ఇంకొక ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సేవ్ యాజ్ కొట్టండి. ఓకే, సేమ్ నాకు ఏ యాక్సెస్ ఉన్నాయో అదే యాక్సెస్తో ఇంకొక ఐడి క్రియేట్ చేయాలన్నప్పుడు సేవ్ యాజ్ కొట్టి చేయొచ్చు, లేదా రికార్డ్స్కి వెళ్ళి చేస్తామంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, సో ఇది డెవైఎంపిఎల్ ఆర్పిఎస్.కామ్ ఆల్రెడీ ఉంది. క్రియేట్ అండ్ ఓపెన్ అని కొడితే ఎర్రర్ వస్తుంది చూడండి, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, it should throw the error. Exactly, it should throw the error. This record has one error in place. This instant already exists. So dev.mpl అనేది ఉంది కాబట్టి రావట్లేదు. dev.mpl2 అని ఇస్తాను నేను. Create and open. ఓకే, DevOps impl2 అని పెడదాం మనం. ఓకే, operator id short description I'm giving, but id should change, no? dev.mpl2 dev.mpl2, it will save it now. Okay, create and open. Okay, dev.mpl2, email dev.mpl2, I'll take dev.mpl2. Now save it. పాస్వర్డ్ మనకి ముందు ఐడికి ఏ పాస్వర్డ్ ఉంటుందో అదే పాస్వర్డ్ వస్తుంది, ఎందుకంటే మనము సేవ్ యాజ్ కొట్టి సేవ్ చేస్తున్నాం కాబట్టి. సో నేను ఈ ఐడితో ఇప్పుడు లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. సారీ, హెడ్ ఫోన్స్కి ఏదో ఇష్యూ ఉంది, రీసౌండ్ వస్తుంది. ఓకే, సో ఈ ఐడితో లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు తీసుకొని ఈ యూఆర్ఎల్ని కొత్త ట్యాబ్లో పెట్టి లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఐడి ఏమి ఇచ్చాను, ఐఎంపిఎల్ 2 అని ఇచ్చాను. పాస్వర్డ్ సేమ్ ముందు పాస్వర్డే కాబట్టి నేను ఎంటర్ చేస్తా. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే సెక్యూరిటీ ట్యాబ్, హౌ టు రీసెట్ పాస్వర్డ్ అనేది నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఎంటర్డ్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్. ఓకే, ఓకే, ఓకే. ఇది సెకండ్ ఐడితో నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. ఫస్ట్ ఐడితో నేను క్రోమ్ బ్రౌజర్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఓకేనా? ఓకే, సో నేను ఒక సెక్షన్ ఓపెన్ చేసి ఉన్నాను అనుకోండి, సంథింగ్ ఇందులో లోపలికి వెళ్ళి లెట్ ఇట్ బి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేద్దాం. మనం డిలీట్ చేసేద్దాం, మళ్ళీ టెస్ట్ ప్రాపర్టీ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఉన్న ప్రాపర్టీని చేస్తే మనకి ఆల్రెడీ డెవలప్మెంట్లో ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది డిస్టర్బ్ అవ్వచ్చు. సో నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డేటా మోడల్ ప్రాపర్టీ. నేను క్రియేట్ చేస్తున్నది dev.mpl1తో లాగిన్ అయ్యాను క్రోమ్లో. Chrome 1 Edge 2 గుర్తుపెట్టుకోండి. 1తో లాగిన్ అయ్యి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను లేబుల్ ఏం పెట్టాలనుకుంటున్నాను, ఏదో చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి CHIN అని పెట్టాను. ఓకే, నేను క్రియేట్ అండ్ ఓపెన్ అని టైప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ ఇది డిలీట్ చేసేస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, వెర్షన్ 2లో క్రియేట్ అవుతుంది. ఎందుకు చెప్పండి, మనం వెర్షన్ 1ని లాక్ చేసాం కాబట్టి, ప్రీవియస్ వీడియోలో లాక్ చేసాం కాబట్టి ఇది వెర్షన్ 2లో క్రియేట్ అవుతుంది. సో నేను దీనికి ఓకే,
నేను తర్వాత డిలీట్ చేస్తాను ఇది. ఓకే, నో ఇష్యూ. సో నేను టెక్స్ట్ ఇన్పుట్ మాత్రమే ఉంచాను, ఓకేనా. కానీ నేను dev impl 2తో లాగిన్ అయ్యాను కదా ఇక్కడ. ఓకే, సేవ్ ఇట్, జస్ట్ లెట్ ఇట్ బి. ఎడ్జ్ బ్రౌజర్ యూజ్ చేసి, ఓకే, డెవ్ స్టూడియో. నేను ఇప్పుడు అదే రూల్ని నేను ఆపరేటర్ ఐడి 2తో ఓపెన్ చేస్తున్నాను, రెండో ఆపరేటర్ ఐడితో. ఓకే, ఎక్కడుంది అది? ఓ మై గాడ్, ఇది యూజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎడ్జ్ బ్రౌజర్, ఓకే. ఓకే. ఓకే, నేను ఇందులో క్రియేట్ చేశాను కదా. ఓకే, డేటా మోడల్, ప్రాపర్టీ, ఇది ఒకటి క్రియేట్ చేసి ఉంచాను నేను, ఓకేనా. సో నేను టెక్స్ట్ ఇన్పుట్ dev 1లో పెట్టాను. ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ నేను మార్చేస్తాను. ఇది దీనికి ఏం చేస్తానంటే టెక్స్ట్ ఇన్పుట్ తీసేసి రేడియో బటన్ పెడతా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ పెట్టాను అనుకోండి. రేడియో బటన్ పెడదాం, మనకు ఆల్రెడీ తెలిసింది కదా. ఇది పెట్టాను అనుకోండి. ఓకే, సో ఏమవుతుంది, ఇది సేవ్ చేస్తాను అనుకోండి. ఓకే, ఇది సేవ్ చేశాను. నేను ఇప్పుడు ఆపరేటర్ ఐడి 1లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇది టెక్స్ట్ ఇన్పుట్ ఉంది కదా, దీన్ని రీఫ్రెష్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. క్లోజ్ ఆల్, డేటా మోడల్, ప్రాపర్టీ, రేడియో బటన్ వచ్చేసింది. కానీ నేను ఆపరేటర్ ఐడి 1తో లాగిన్ అయినప్పుడు ఇక్కడ నాకు టెక్స్ట్ బటన్ ఉండాలనుకున్నా. కానీ ఈ ఆపరేటర్ ఐడి 2 గడ్ లాగిన్ అయ్యి ఆడు మార్చేశాడు. ఆడు రేడియో బటన్కి మార్చేశాడు. నేను చేంజ్ చేయాలనుకున్నది ఆడు చెడగొడుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? దాన్ని ఆపాలంటే చేయాల్సిందే చెక్ ఇన్ చెక్అవుట్ కాన్సెప్ట్. సో సింపుల్గా మన అప్లికేషన్లోకి వెళ్ళి డెఫినిషన్ ఓపెన్ చేసి, సేమ్ మనం వెర్షన్ మార్చినప్పుడు చేసాం కదా అలానే, వెర్షన్ మార్చినప్పుడు ఇక్కడ క్లిక్ చేసాం కదా ఇక్కడ. ఓకే, సేమ్ ఇది కూడా అలానే చేయాలి. సెక్యూరిటీ ట్యాబ్లో చేస్తారు. ఓకే, డోంట్ వరీ, ఐ షో యూ. ఓకే, వెర్షన్ ఓపెన్ చేసి చేయాలి యాక్చువల్గా. ఓకే, ఇలా వస్తుందేమని ట్రై చేస్తున్నాను, అది ఓపెన్ చేసే చేయాలి. ఓకే, లెట్ ఇట్ బి, ఐ ఓపెన్ ఇట్ అండ్ ఐ చేంజ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేయండి, సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి, సేవ్ చేసేయండి. ఓకే, అగైన్ ఇంప్లిమెంటేషన్ ఇంటిగ్రేషన్ క్లాస్, ఇంప్లిమెంటేషన్ క్లాస్, ఇంప్లిమెంటేషన్ ఇంటిగ్రేషన్ క్లాస్, సారీ, ఇంప్లిమెంటేషన్ రూల్, ఇంప్లిమెంటేషన్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్. ఓకే, ఇంటిగ్రేషన్కి అప్లికేషన్ వ్యాలిడేషన్ ఉండాలి, ఉంది. ఓకే, నో వరీస్. సో సెక్యూరిటీ ట్యాబ్, యూజ్ చెక్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సేవ్ చేయండి. అవుట్పుట్ ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ ఆర్గనైజేషన్, ఓపెన్, ఓకే, సెక్యూరిటీ, యూజ్ చెక్అవుట్. ఓకే, సేవ్ ఇట్. ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్, ఓకే, ఇది అప్లికేషన్ వ్యాలిడేషన్లో ఉండాలి. ఓకే, ఇది మనం లాక్ చేయలేదు ఆ రోజు, లాక్ అండ్ సేవ్ పాస్వర్డ్. ఓకే, ఇంటిగ్రేషన్ క్లాస్ ఇది. ఓ, ఆ రోజు ఇంటిగ్రేషన్ క్లాస్ లాక్ చేయలేదు కదా. ఓకే, లెట్ ఇట్ బి. సో సో నేను ఏం చేస్తా, సెక్యూరిటీ ట్యాబ్,
సెక్యూరిటీ ట్యాబ్ ఓపెన్ చేసి యూజ్ చెక్అవుట్, సేవ్ ఇట్. సో నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఓపెన్ చేయాలి కదా, ఫ్రేమ్వర్క్ క్లాస్. ఓకే, మొత్తం 6 వస్తాయి. ఓకే, క్లిక్ ఆన్ హియర్, సెక్యూరిటీ, చెక్అవుట్, సేవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఇంటిగ్రేషన్, సెక్యూరిటీ, చెక్అవుట్, సేవ్ ఇట్. ఫ్రేమ్వర్క్, ఆర్గనైజేషన్, సెక్యూరిటీ, చెక్అవుట్. ఓకే, ఓపెన్ అవ్వట్లే. మ్యాక్సిమం ట్యాబ్ లిమిట్ వచ్చింది, చూద్దాం. ఓకే, ఓకే. ఇంటిగ్రేషన్, ఆర్గనైజేషన్ ఆల్రెడీ చేసాం, ఇంటిగ్రేషన్ ఇది కూడా చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు చేశాక ఏం జరుగుతుంది అనేది నేను చూపిస్తాను. ఓకే, సేవ్ ఇట్, జస్ట్ క్లోజ్ ఆల్. ఓకే, రీఫ్రెష్ ఆల్, రీఫ్రెష్ ఆల్, ఓపెన్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఏంటి? సారీ, డేటా మోడల్లో ప్రాపర్టీ కదా, టెస్ట్ ప్రాపర్టీ క్రియేట్ చేశాను. ఓకే, చెక్ ఇన్ కాబట్టి చిన్న అనే ప్రాపర్టీని క్రియేట్ చేశాను. సో నాకు ఇక్కడ చెక్అవుట్ అనే ఆప్షన్ వస్తుంది. సో నేను చెక్అవుట్ చేసేసాను అనుకోండి. ఇక్కడ నేను చెక్అవుట్ చేస్తే ఈ డెవలపర్ 2 గాడు మరి లాగిన్ చేయలేడు ఈ సెక్షన్లో చేంజెస్ చేయడానికి. నేను చెక్అవుట్ చేశాను అనుకోండి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఈ రేడియో బటన్ని మళ్ళీ నాకు టెక్స్ట్ బటన్ కావాలి కాబట్టి నేను టెక్స్ట్ బటన్లోకి మారుస్తాను. ఓకే, నేను టెక్స్ట్ బటన్ పెట్టాలనుకున్నాను. సో టెక్స్ట్ బటన్లోకి పెడతాను నేను. ఓకే, పిఎక్స్ టెక్స్ట్ ఇన్పుట్లోకి పెడతాను నేను. నేను సేవ్ చేశాను అనుకోండి. సో ఈ డెవలపర్ 2 గడు ఉన్నాడు కదా, ఈ లాగిన్ అవ్వడానికి ట్రై చేశాడు అనుకోండి ప్యారలల్గా. ఫస్ట్ రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ ఆల్ చేసి ఓపెన్ డేటా మోడలింగ్. ఓకే, ప్రాపర్టీ, చెక్ ఇన్, ఈ ప్రాపర్టీ కదా. ఇది ఇప్పుడు మార్చాలనుకుంటాడు అనుకోండి. ఏదో పెట్టాడు, ఏదో పెట్టాడు అనుకోండి. ఇది పెట్టి సేవ్ చేయాలనుకుంటే ఆడు సేవ్ చేసినా ఇక్కడ చేంజెస్ పడవు. ఓకే, సారీ, ప్రాపర్టీ, చెక్ ఇన్. ఇక్కడ ఇప్పుడు ఈ లాగిన్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, ఇది చెక్అవుట్ చేయడానికి. సో చెక్అవుట్ అవుతుంది. ఓకే, నౌ ఈ లాగిన్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, రీఫ్రెష్ ఆల్. ఆడు లాగిన్ అయ్యాడు కదా, ఇది ఏదో చేంజ్ చేశాడు అనుకోండి.
కానీ ఆడు చేసే చేంజెస్ ఇక్కడికి రావట్లేదు మీరు చూస్తే. నేను పెట్టుకున్నదే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నేను చెక్ ఇన్ అయ్యాను కాబట్టి. ఓకే. అలా వర్క్ అవుతది ఈ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ చెక్ ఇన్ అవ్వకపోయాం అనుకోండి. నెక్స్ట్ వచ్చినోడిది ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనం ఏది చేస్తే అదే వస్తది. ఇప్పుడు చెక్ ఇన్ చేయకుండా వాడు ఎన్ని చేంజెస్ చేసినా అవ్వదు. నేను చెక్ ఇన్ చేసాను అనుకోండి. ఏదో ఒకటి కమెంట్ పెట్టి చెక్ ఇన్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఈడు చేసిన చేంజెస్ అనేవి మనకి చూపిస్తాయి. ఓకే. రీఫ్రెష్. Okay, I'll open the application once again and for full clarity. Okay. Data model. నేను చెక్అవుట్ చేయలేదు కదా ఇంకా. ఓకే. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓకే. నేను చెక్ ఇన్ చేస్తాను ఆగండి ఫస్ట్. చెక్ ఇన్. ఇక్కడ సేవ్ రాదు. ఇక్కడ సేవ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది పిఎక్స్ టెక్స్ట్ ఇన్పుట్ కదా. ఓకే. ఇక్కడ వీడికి ఏం చూపిస్తుంది? ఆడు చేసింది ఆడికి చూపిస్తుంది, ఈడు చేసింది ఈడికి చూపిస్తుంది. చేంజెస్ అనేవి సేమ్ టైమ్ అప్లికేబుల్ అవ్వవు. ఓకే. ఇటు చెక్ ఇన్ చేసి ఉన్నాను కదా, నేను ఇక్కడ చెక్అవుట్ చేసాను కదా డెవలపర్ వన్లో. సో చెక్ ఇన్ చేసి వదిలేసాను కాబట్టి ఇది నేను క్లోజ్ చేస్తాను. అగైన్ మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. కంట్రోల్ వి. అప్పుడు ఈడు ఆల్రెడీ చెక్ ఇన్లో ఉన్నాడు. ఓకే. సో ఏం జరుగుతుందో చూద్దాం. జస్ట్ విల్ సి. డెవ్ స్టూడియో. వెహికల్ ఇన్సూరెన్స్. Data model. I will try to check out it. It's allowing. It should not. Okay, that's all.